రకంగా ఇచ్చాం. ఇది ఈ జిల్లాలో జరుగుతున్నటువంటి పెద్ద కార్యక్రమం. జిల్లాలో అంత్యోదయ కార్డు సంఖ్య కూడా 32,936 ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఈ అంత్యోదయ లబ్ధిదారుల సంఖ్య 89,949 మంది ఉన్నారని చెప్తా ఉన్నారు. ఈ రకంగా పెద్ద ఎత్తున ఈరోజు రాష్ట్రంలో సన్న బియ్యం పంపిణీ ప్రతి నెల టెన్షన్గా ఇంటింటికి చేరే కార్యక్రమాలు చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ప్రభుత్వంగా ఈరోజు ప్రజల కోసం నిత్యం ఆలోచన చేస్తూ ముందుకు పోతాం. కేవలం బియ్యం పంపిణీ చేయడంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఆగట్లేదు. పంపిణీ చేసినటువంటి బియ్యానికి సంబంధించి ఆ ఇంట్లో 200 యూనిట్ల పవర్ ని కూడా ఉచితంగా పెద్ద ఎత్తున 200 యూనిట్లు వాడుకునేటువంటి వాళ్ళందరికీ ఉచిత కరెంట్ ఇస్తా ఉన్నాం. వ్యవసాయం చేసుకునేటువంటి కుటుంబాలు ఉంటే దాదాపు నాకున్న సమాచారం ప్రకారం ఈ రాష్ట్రంలో 29 లక్షల వ్యవసాయ పంప్ సెట్లు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఈరోజు ఉచితంగా పవర్ ఇస్తా ఉన్నాం. ఇంట్లో 200 యూనిట్ల వరకు ఇస్తా ఉన్నాం. వ్యవసాయం చేసుకునే రైతాంగ సోదరులకు ఉచితంగా 29 లక్షల పంప్ సెట్లకు ఉచితంగా కరెంట్ ఇస్తా ఉన్నాం. ఆ ఇంట్లో ఎవరైనా ఆరోగ్యం బాగలేకపోతే సంవత్సరానికి 10 లక్షల రూపాయల వరకు వైద్యం చేయించుకోవడానికి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 10 లక్షల వరకు సంవత్సరాన్ని ఆ కుటుంబంలో వాళ్ళు వైద్యం చేయించుకోవడానికి అవకాశం కల్పిస్తా ఉన్నాం. అలాగే ఆ చదువుకునేటువంటి విద్యార్థులు ఉంటే వాళ్ళందరినీ ప్రపంచంతో పోటీ పడేటట్టు చేయాలనేటువంటి ఆలోచనతోనే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఆలోచన చేసి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని ఒక్కొక్క స్కూల్ 25 ఎకరాల ప్రాంగణంలో ఉండేటట్టుగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఇంగ్లీష్ మీడియంలో ప్రపంచంతో పోటీ పడేటట్టుగా మన బిడ్డలు చదువుకోవాలనేటువంటి ఆలోచనతో ఈ రాష్ట్రంలో ఒకటే సంవత్సరం మొదటి సంవత్సరమే 104 స్కూల్స్ ని ఇటువంటి వాటిని శాంక్షన్ చేశాం. చేవేళ్ల శాసనసభ నియోజకవర్గంలో కూడా ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ని శాంక్షన్ చేశామని చెప్పడానికి సంతోషిస్తా ఉన్నాం. ఇప్పటికే ఇటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ లో చదువుకుంటున్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లలు వాళ్ళ డైట్ ఛార్జెస్ 40% పెంచాం. కాస్మెటిక్ ఛార్జెస్ 200% పెంచాం. భవిష్యత్తులో ఇంకా బాగా చదువుకోవడానికి కావాల్సినటువంటి అన్ని వసతులు ఏర్పాటు చేసినట్టుగా ఆ పాఠశాలకు కావాల్సిన వ్యవస్థ అంతా కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం. వాటితో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో వచ్చినటువంటి ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ద్వారా పొందినటువంటి అటవీ హక్కుల ద్వారా పొందినటువంటి పట్టా భూములకి సోలార్ పంప్ సెట్లతో ఇందిరా సౌర గిరి జల వికాసం అనేటువంటి ఒక కార్యక్రమం తీసుకొని పూర్తిగా సోలార్ పవర్ తో పంప్ సెట్లు, స్ప్రింక్లర్స్, డ్రిప్ ఇరిగేషన్, పంట పండించుకోవడానికి కావాల్సిన వసతులన్నింటినీ ఏర్పాటు చేస్తా ఉన్నాం. వాటితో పాటు మీ అందరికీ తెలిసిందే ఇంకా అతి ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఒక 10 సంవత్సరాలు ఇళ్ల కోసం తిరిగి అలసిపోయినటువంటి కుటుంబాలు మనం రాష్ట్ర వ్యాప్తంగా చూశాను. నేను ఈ జిల్లాలో కూడా నేను గతంలో ఒకసారి 2023 పాదయాత్ర చేస్తూ ముందుకు పోతున్నటువంటి సమయంలో అనేక ప్రాంతాల్లో ఇల్లు లేనటువంటి పేద ప్రజానికి ఇల్లు కావాలని అడిగినటువంటి సంగతి కూడా చూశాను. ఉదాహరణకి రైతు సోదరులకి మనం చెప్పినటువంటి 2 లక్షల రూపాయల రుణమాఫీ దగ్గర నుంచి మొదలు పెడితే 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాం. 21,000 కోట్ల రూపాయలు రైతులకు సంబంధించిన 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేశాం. 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా కింద కేవలం 9 రోజుల్లో రైతు సోదరులు అకౌంట్లు వేశాం. ఇందిరమ్మ ఇళ్ల కోసం 22,500 కోట్లతో దీంతో పోతా ఉన్నాం. ఇందిరా సౌర గిరి జల వికాసంతో ఇంకొక కార్యక్రమం తీసుకున్నాం. యంగ్ ఇండియా స్కూల్స్ అని ఇంకొక కార్యక్రమాలు తీసుకున్నాం. ఇవాళ సన్న బియ్యం కార్యక్రమం తీసుకున్నాం. 200 యూనిట్ల ఉచిత కరెంట్ కూడా తీసుకున్నాం. ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ ఈ సంవత్సరం కాలంలో 1,00,000 కోట్ల రూపాయలు కేవలం ప్రజలకు సంక్షేమ కార్యక్రమాల కోసమే పంపిణీ చేసే కార్యక్రమం చేశామని చాలా ధైర్యంగా గర్వంగా ఈరోజు పేదల ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం చేసిందని చాలా స్పష్టంగా చెప్పడం కోసం అవసరాలే
మన ఎజెండాగా భావిస్తూ దానికి కావాల్సిన విధంగా బడ్జెట్ ను రూపకల్పన చేసుకుంటూ ఉన్నటువంటి ఆదాయంతోనే పన్నులు పెంచకుండా ఉన్న ఆదాయంతోనే జాగ్రత్తగా చేసుకుంటూ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పనిచేసుకుంటూ ముందుకు పోతుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తూ ఈ రేషన్ కార్డులు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఈరోజు ఈ మండలంలో చేసే కార్యక్రమాన్ని మొదలు పెట్టవలసిందిగా ఈ రేషన్ కార్డు ద్వారా లబ్ధిదారులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ మిగతా లబ్ధిదారులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పెరుగుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ మనసులో పెట్టుకొని మీరంతా వీటన్నిటినీ జాగ్రత్తగా వాడుకొని వీటన్నిటిని అందిస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గుండెలా పెట్టుకొని కాపాడుతుంటూ ముందుకు పోవాల్సిందిగా మీ అందరికీ సవినయంగా మనం చేస్తూ నేను ముగిస్తా ఉన్నాను. జై హింద్.